లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టమాటా కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మెంతి వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని స్పూన్తో మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే టమాటోలు తొందరగా మగ్గుతాయి. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే టమాటోలు ఇలా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకొని టమాటోలని స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తే టమాటో ముక్కలు తొందరగా మెత్తబడతాయి, అలాగే తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు టమాటో కర్రీ రెడీ అయింది. చివరగా కొత్తిమీర చల్లుకొని స్పూన్తో మరొకసారి కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, టమాటా కూర రెడీ. వేడివేడిగా అన్నంలోకి తీసుకుంటే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.